అంతిమంగా భారతీయ సంస్కృతి సంప్రదాయం ఏమిటంటే పుట్టినప్పుడు నవ్వచ్చు, పోయినప్పుడు ఏడవచ్చు. కానీ జరుగుతున్న పరిణామం గమనించండి, సంస్కృతిలో సూక్ష్మం. బిడ్డ పుడితే మనం నవ్వుతాం కానీ వాడు ఏడుస్తాడమ్మా. ఆశ్చర్యం కదా, వాడు ఏడుస్తాడు. ఎవరైనా పోతే మనం ఏడుస్తాం కానీ పోయిన జీవి ఏం చేస్తాడో తెలియదు. కానీ గరుడ పురాణం సహా సమస్త శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే కాస్త యాతన పడతాడు ప్రాణం పోతుంటే, కానీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉందిరా ఈ శరీరం వదిలిపోయింది అనుకుంటాడు. ఈ మొత్తం బంధాలు, బాధ్యతలు, బరువులు, లేకపోతే ఉద్యోగాలు, వ్యాపారాలు మొత్తం వదిలిపోయేలా దేవుడు ఒక్కడి పెట్టేశాడు. ఒక్క బటన్ నొక్కాడు ఆన్లైన్లో మృత్యువని, పోయింది, గొడవలేదు అనే జీవి ఆనందిస్తాటండి ఖచ్చితంగా. అంటే సరిగ్గా ఏం జరుగుతుందో చూడండి. పుట్టినప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడు, మనం నవ్వుతున్నాం. పోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తున్నారు. అందులో కొంతమంది నవ్వేవాళ్ళు కూడా ఉండొచ్చులేండి, పక్కకి వెళ్ళి నవ్వుతారు, పోయాడు మా బాగానే. ఈ నవ్వులు చెప్పలేము మనం ఇక్కడ, ఏడుపులు కూడా నాటకం చెప్పడానికి వీల్లేదు. పోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలండి. పుట్టినప్పుడు వాళ్ళు నవ్వారు, మనం ఏడుస్తూ పుట్టాం. అందుకని పోయేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు, మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి. ఇంకా ఏదో కావాలనే తాపత్రయం ఉండదు. అందుకే